నమస్తే నాగేశ్వర్ గారు. ఎలక్షన్ కమిషనర్ల నియామక చట్టంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో కేంద్రం తన వాదనలు వినిపించింది. ప్రధాని అప్రజాస్వామికంగా వ్యవహరిస్తారని భావించడం పొరపాటే, ప్రధానిని అనుమానిస్తే రాజ్యాంగ విశ్వసనీయతకే దెబ్బ అని చెప్పి కేంద్రం వాదిస్తోంది. సార్ ఎలక్షన్ కమిషనర్ల ఎంపిక కమిటీలో ప్రధాని ఒక సభ్యుడిగా ఉండవచ్చా? ప్రధానిని అనుమానిస్తే అది రాజ్యాంగాన్ని అనుమానించినట్టేనా? ప్రధానిని ఒక సభ్యుడిగా ఉండడం అనే దాని మీద ఇష్యూనే కాదు, ఇష్యూ అది కాదు. ఇష్యూ ఏంటంటే ఎన్నికల కమిషన్ లో 3 సభ్యులు ఉంటారు. అందులో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి, ప్రతిపక్ష నేత అని ఈ ప్రభుత్వం చట్టం చేసింది. ఇష్యూ అది. ఇష్యూ ప్రధానమంత్రి ఉండడాన్ని ఎవరు అభ్యంతరం చెప్పలేదు. ప్రతిపక్ష నేతను ప్రధానమంత్రి ఎందుకుంటారు? నిన్న కోర్టులో వచ్చిన ఇష్యూ ఏంటంటే ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి అంటే ఇద్దరు ప్రభుత్వానికి అనుకూలంగా, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ప్రతిపక్షం, ఇలా 2:1 ఉండడం వల్ల ఎన్నికల కమిషనర్లో అధికార పార్టీ ఎవరిని కావాలంటే వారిని నియమించడం వల్ల ఎన్నికల కమిషన్ స్వతంత్రత, నిష్పాక్షికత పైన, ఇండిపెండెన్స్ అండ్ ఇంపార్షియాలిటీ పైన ప్రశ్నలు వస్తాయన్నది ఇష్యూ. అందువల్ల ఇక్కడ ప్రధానమంత్రి ఉండకూడదు అని ఎవరు అనడం లేదు. ప్రధానమంత్రి ఉండకుండా ఏ నియామకము జరగదు. కానీ కమిటీలో ఎవరిది మెజారిటీ అన్నది ఇష్యూ. దీనిపైన గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తూ ఈ మన దేశంలో న్యాయం సూత్రాలలో ఒక ప్రాథమిక సూత్రం ఏంటంటే జస్టిస్ ఇవ్వడమే కాదు, జస్టిస్ ఇచ్చినట్టుగా కనిపించాలి కూడా. అప్పుడే జస్టిస్ సిస్టమ్ పైన ప్రజల విశ్వాసం ఉంటుంది అని. అందుకే సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పిందంటే ఎన్నికల కమిషన్ అనేది చాలా కీలకమైంది. ఇవాళ మన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఓట్ల తొలగింపు, ఈ వివాద నేపథ్యంలో మరింత స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఎన్నికల కమిషన్ ఏ రకమైన పాత్ర ఉండాలని. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 అనుకుంటాను, ఎన్నికల ప్రక్రియ మొత్తం పైన ఎన్నికల కమిషన్ కు సర్వాధికారాలు ఉంటాయి. అలాంటి అత్యంత శక్తివంతమైన వ్యవస్థ నియామకంలో నిష్పాక్షికత ఉండాలి అన్న ఆలోచనతో సుప్రీంకోర్టు ఏమన్నదంటే ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ తో పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి అన్నారు. అప్పుడు మోడీ ప్రభుత్వం ఏం చేసింది? ఆ జడ్జిమెంట్ను అమలు కాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా చట్టం చేసి మీకు క్యాబినెట్ మినిస్టర్ పెట్టారు. మరి చీఫ్ జస్టిస్ అనుమానించడమా? చీఫ్ జస్టిస్ అనుమానించడం రాజ్యాంగ పైన విశ్వాసం పోయేలా కాదా? విచిత్రం చూడండి వాదన. నేను ఎందుకు చట్టం మార్చారు? చీఫ్ జస్టిస్ లేకుండా చేస్తాను చట్టం మార్చారు అంటే మనకి మీకు చీఫ్ జస్టిస్ మీద నమ్మకం లేదా? చీఫ్ జస్టిస్ ఉంటే అభ్యంతరకరం ఏంటి మీకు? చీఫ్ జస్టిస్ మార్చి కేంద్ర మంత్రి పెట్టడంలో ఔచిత్యం ఏంటి? చీఫ్ జస్టిస్ ఇండిపెండెంట్ గా ఉండే అవకాశం ఉంటుందా? కేంద్ర మంత్రి ఇండిపెండెంట్ గా ఉండే అవకాశం ఉంటుందా? ప్రైమ్ మినిస్టర్ అనుమానిస్తే అంటున్నారు ప్రైమ్ మినిస్టర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తారని అనుకోలేం. మరి చీఫ్ జస్టిస్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తారా? మీ చీఫ్ జస్టిస్ ఉంటే అభ్యంతరం ఏంటి? మీరు చీఫ్ జస్టిస్ ఒక మెంబర్ గా ఉండడానికి మీకు అభ్యంతరం ఉన్నప్పుడు మరి మెజారిటీ ప్రభుత్వానికి ఉంటే ఏ రకమైన వాదన? అందుకే నిన్న జస్టిస్ దీపాంకర్ దత్తా చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు జడ్జి ఓపెన్ గా చెప్పారు, ఇష్యూ వల్ల ప్రధానమంత్రి అనుమానించడం కాదు, ప్రధానమంత్రిని అనుమానించడం అనేది ప్రశ్నే కాదు. ఇష్యూ ఏంటి? ప్రభుత్వానికి అనుకూలంగా ఇద్దరు, ప్రతిపక్షం ఒక్కరు ఉండడం, ఇది ఇంబ్యాలెన్స్ కాదా? అంటే అధికార పార్టీ ఎవరిని కావాలంటే వారిని ఎన్నికల కమిషనర్ గా నియమించుకోవటానికి ఇది అవకాశాన్ని ఇస్తుంది కదా. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు కదా. అందువల్ల దానికి విచిత్రమైన ఇంటర్ప్రిటేషన్ చేసి ప్రధానమంత్రిని అనుమానిస్తారా? ప్రధానమంత్రి రాజకీయ నాయకుడు. అలా అంటే మీరు ఇవాళ భారతీయ జనతా పార్టీ లోక్పాల్ ఉద్యమాన్ని సమర్థించినప్పుడు లోక్పాల్ కూడా ప్రైమ్ మినిస్టర్ కూడా లోక్పాల్ పరిధిలో రావాలని వాదించారే. అంటే ప్రైమ్ మినిస్టర్ అవినీతి పనులు చేస్తారని మీకు అనుమానమా? ప్రధానమంత్రిని అనుమానిస్తారా? ప్రధానమంత్రిని కూడా లోక్పాల్ పరిధిలో పెడతారా అంటే అని అర్థం ఉందా? అదే ఇంకా విచిత్రం చెప్తాను మీకు. ఇవాళ ఇదే ప్రభుత్వము పార్లమెంట్ లో బిల్లు పెట్టింది. ఏం బిల్ అది? ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ 130th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనుకుంటాను, ఆ బిల్లు పెట్టింది. ఏంటి? పిఎం సీఎం గనక ఏదైనా కేసులో
30 రోజుల పాటు జైల్లో ఉంటే ఆ పదవి పోతుంది అని. అంటే మీకు పిఎంని అనుమానిస్తారా, సీఎంలని అనుమానిస్తారా? ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని అనుమానించడం అంటే రాజ్యాంగ విశ్వసనీయత దెబ్బతినదా అని అనొచ్చామని. మరి మీరు ఎందుకు పెట్టారు? ప్రైమ్ మినిస్టర్ అనుమానించారా? ప్రైమ్ మినిస్టర్ తప్పు పనులు చేస్తారు, నేరం చేస్తారు, 30 రోజులు జైల్లో ఉంటారు అని మీకు ఎందుకు అనుమానం వచ్చింది? ప్రైమ్ మినిస్టర్ పైన, ప్రధానమంత్రి పైన అంత మాట అంటారా? 30 రోజులు జైల్లో ఉండడం అని మరి మీరే పెట్టారు కదా బిల్లు. ఆయన లాజిక్ ఉందా? అయినా మీరు నెహ్రూను ప్రధానిగా ఉన్న సమయంలో ఉన్న నెహ్రూను ఎన్నిసార్లు తిట్టారు, ఎంత తిట్టారు? మరి మీకు నెహ్రూను అనుమానిస్తే, అనుమానించడం కాదు, నెహ్రూను అవమానిస్తే ఇక్కడ అనుమానమే. అవమానించినప్పుడు మనది రాజ్యాంగ విశ్వసనీయత పోదా? జవహర్లాల్ నెహ్రూ దేశ ప్రధాని కాదా? మరి మీరు ఇందిరాగాంధీని దేశ ప్రధానిగా ఉన్నప్పుడే కదా ఆమె ఎమర్జెన్సీ పెట్టింది. మరి ఆమెను అనుమానించారా లేదా మీరు? అందువల్ల రాజకీయాల్లో మరి ప్రధానమంత్రి ఒక పొలిటీషియన్, ఎవరైనా పొలిటీషియన్ కు పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఇవాళ ప్రధానమంత్రి నాయకత్వం కేబినెట్ సిఫారసుల పైకి కదా రాష్ట్రపతి వివరించేది. ఇవాళ గవర్నర్ నియామకం చూసి అర్థమవుతలేదా? మీరు ఇదే ప్రధానమంత్రి ఎవరిని గవర్నర్ గా నియమిస్తున్నారు? రాజకీయ నాయకులే కదా గవర్నర్ గా నియమిస్తున్నది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా? మీకు ఇంత ఓపెన్ గా గవర్నర్ల నియామకంలో రాజకీయాలు నడుస్తుంటే, రాజకీయ పార్టీని చీల్చి చెండాడుతుంటే, పార్టీల్ని ముక్కలు చెక్కలు చేస్తుంటే, అవినీతి పరులను బీజేపీలో చేర్చుకొని పదవులు ఇస్తుంటే, రాజకీయ పార్టీల మనగడనే ప్రశ్నార్థకం చేసే విషయంలో ఫిరాయింపులు ప్రోత్సహిస్తుంటే, ప్రభుత్వాలను కూడుస్తుంటే, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి మరి? అందువల్ల ఇవన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయని అనుకోవాలా? అందువల్ల ఇప్పటి వరకు ప్రధానమంత్రిని విమర్శిస్తే దేశాన్ని విమర్శించిందన్నారు. ఇక ప్రధానమంత్రిని ప్రశ్నిస్తే అసలు రాజ్యాంగాన్నే ప్రశ్నించినారు అంటే ఇది రాచరిక మైండ్ సెట్. ఇది ప్రైమ్ మినిస్టర్ ను ఏమీ అనకూడదు, ప్రైమ్ మినిస్టర్ ను ప్రశ్నించకూడదు, అనుమానించకూడదు, క్వశ్చనే చెయ్యకూడదు. చేస్తే రాజ్యాంగ విశ్వసనీయతే పోతుంది. అంటే అసలు ఇప్పటిదాకా దైవదూత అన్నారు, నాన్ బయాలజికల్ ప్రైమ్ మినిస్టర్ అన్నారు, ఇప్పుడు ఆఖరికి రాజ్యాంగానికన్నా ప్రైమ్ మినిస్టర్ అతీతం అంటే అసలు ఏ మొనార్కీ మైండ్ సెట్ ఇది? ఇది ప్రజాస్వామ్యం అవుతుందా? ప్యూర్లీ రాచరిక మైండ్ సెట్ కాదా ఇది? రాచరిక మైండ్ సెట్ మనస్తత్వం ఉన్నప్పుడే రాజు అన్నిటికీ అతీతము అనుకుంటారు. రాజును అనుమానించకూడదు, రాజును ప్రశ్నించకూడదు, రాజు పైన ఏ ప్రశ్న వేసినా అది భయంకరమైన నేరంగా ఉంటుంది. కానీ మనం డెమోక్రసీలో ఉన్నాం. ప్రైమ్ మినిస్టర్ కూడా అకౌంటబుల్ టు ద డెమోక్రసీ కదా. డెమోక్రాటిక్ ప్రాసెస్ కు ప్రైమ్ మినిస్టర్ అకౌంటబుల్ కాదా? అంటే ఈ ప్రధానమంత్రి అన్నిటికీ అతీతము అనేటువంటి దైవాంశ సంభూతుడిగా మీరు మార్చేసి, సో ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవమానిస్తే ఎట్లా? ఈ దేశంలో ప్రైమ్ మినిస్టర్ కాదు, ఎవరైనా రాజ్యాంగానికైనా ఎక్కువ కాదు. రాజ్యాంగం ఏం చెప్తోంది? రాజ్యాంగం కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇండిపెండెంట్ గా ఉండాలి అని చెప్తోంది. ఇండిపెండెంట్ గా ఉండడమే కాదు, ఉన్నట్లు కనిపించాలని చెప్తోంది. క్లియర్ గా మీకు ఎన్నికల కమిషన్ల నియామక కమిటీలో ప్రైమ్ మినిస్టర్, కేబినెట్ మినిస్టర్ ఉన్నాక అది ఏ రకంగా ఇండిపెండెంట్? అది నీకు లీడర్ దప్పజేషన్ ఏం చెప్పినా ఎవరు పట్టించుకోడు కదా. మీకు ఏదో సిబిఐ డైరెక్టర్లను నియమించడంలో ఉండకూడదు అంటే ఇక ఎన్నికల కమిషన్ కూడా అధికార పార్టీ ఏజెంట్లను నియమించుకుంటే ఇక పోలింగ్ ఏజెంట్లకు ఎలక్షన్ కమిషన్ కి ఏం తేడా ఉంటుంది? ఇలా జ్ఞానేష్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తారు, ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ప్రతిపక్ష నాయకుల పైన ఎలా విరుచుకోపడుతున్నాడు చూస్తే అసలు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్సా లేదా బీజేపీ స్పోక్స్ పర్సన్ ప్రెస్ కాన్ఫరెన్స్ అది అని అనుమానం వచ్చే రీతిలో వ్యవహారం నడుస్తుంది కదా. కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే భారతీయ జనతా పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. ఉద్యమ సమయంలో నన్ను వేధించారు, నన్ను నా కుటుంబాన్ని అంతు చూస్తామని బెదిరించారు, భారతీయ జనతా పార్టీలో చేరాలి అని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చారు అని చెప్పి ఆరోపించారు. బయట ప్రజలు सर आज आपको बीजेपी की तरफ से कोई ऑफर हुई है ज्वाइन करने के लिए? धमकियां बहुत मिली कि बीजेपी में आ जाओ, अच्छा रहेगा तुम्हारे लिए, तुम्हारे परिवार के लिए। तो मुझे तो मतलब बहुत शर्म आती है कि इतने बड़े प्रधानमंत्री, इतने बड़े अमित शाह उनके पोते की उम्र का मैं हूँ, उनके पोते की उम्र के बच्चों को इस तरह की धमकियां देते हैं। मतलब क्या क्या फायदा तुम्हारे इतने बड़े प्रधानमंत्री या गृहमंत्री होने का, तुम्हें बच्चों को इस तरह की धमकियां
देनी पड़ती है। सर आज आपको बीजेपी की तरफ से कोई ऑफर हुई है ज्वाइन करने के लिए? धमकियां बहुत मिली कि बीजेपी में आ जाओ, अच्छा रहेगा तुम्हारे लिए, तुम्हारे परिवार के लिए। तो मुझे तो मतलब बहुत शर्म आती है कि इतने बड़े प्रधानमंत्री, इतने बड़े अमित शाह, उनके पोते की उम्र का मैं हूँ, उनके पोते की उम्र के बच्चों को इस तरह की धमकियां देते हैं। मतलब क्या क्या फायदा तुम्हारे इतने बड़े प्रधानमंत्री या गृहमंत्री होने का, तुम्हें बच्चों को इस तरह की धमकियां देनी पड़ती है। सर आज आपको సార్ ఇది చాలా తీవ్రమైన ఆరోపణ సార్. అంటే మనకు ఆరోపణకు అభిజిత్ దీప్ కి ఆధారాలు ఇవ్వలేదు కనుక ఆరోపణలో నిజమెంత అనేది మనం నిర్ధారించలేము. సో బట్ ఇట్ ఈస్ హిస్ స్టేట్మెంట్, హిస్ క్లెయిమ్. అది దాని నిజానిజాల్లోకి నేను వెళ్ళలేను, ఎందుకంటే వన్ సైడెడ్ క్లెయిమే కదా. కానీ రాజకీయాలు జరుగుతున్న తీరు చూస్తే ఈ దీప్కే ఆరోపణకు ఎక్కడొక చోట విశ్వసనీయత వస్తుంది. అది దీప్కే అన్నది నిజము, దీప్కేని బెదిరించారని నేనేమీ కంక్లూడ్ చేయడం లేదు. కానీ రాజకీయ ప్రక్రియ జరుగుతున్న తీరు చూసినప్పుడు ఎందుకు వస్తుంది అంటే, ఇవాళ మనం చూస్తున్నాం కదా, ముందు సిబిఐ ఈడీ పోతుంది, తర్వాత వాళ్ళు బీజేపీలో చేరుతారు, కేసులు ఏమీ ఉండవు. బీజేపీలో ఉంటే కేసులు ఉండవు, బీజేపీలో లేకపోతే కేసులు ఉంటాయి. బీజేపీకి అనుకూలంగా ఉంటే కేసులు ఉండవు, బీజేపీని వ్యతిరేకిస్తే వెంటనే కేసులు ఉంటాయి. మీకు బీజేపీ పట్ల పరోక్షంగా ఉపయోగపడ్డ వాళ్ళ మీద కేసులు ఉండవు. ఇదైతే వందల ఉదాహరణలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. సువేంద్ర అధికారి పైన కేసులు లేవా, అవినీతి ఆరోపణలు లేవా? నరేంద్ర మోడీయే ఎన్నికల సభలోనే అవహేళన చేస్తూ మాకరీ చేస్తూ సువేంద్ర అధికారి పైన మాట్లాడిన వీడియోలు ఉన్నాయి కదా. మరి ఆయన ఇవాళ బెంగాల్ ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకుడిగా ఉన్నాడు. హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆయన పైన సిబిఐ కేసులు ఉన్నాయి కదా. ఆయన ఇవాళ అస్సాం బీజేపీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీకు నిన్న మొన్నటి దాకా అశోక్ చవాన్ ఆయన పైన ఆదర్శ్ సొసైటీ కుంభకోణం కేసు, ఆయన తీవ్రమైన అవినీతి పరుడని, అసలు యూపీ హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాల చిట్టా పైన ఆర్థిక మంత్రి పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన నివేదికలోనే ఒక సబ్హెడింగ్ పెట్టి రాశారు. విత్ ఇన్ 1 వీక్ అతను బీజేపీలో చేరాడు, రాజ్యసభ సభ్యుడయ్యాడు, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అయ్యారు. సో ఇలా మీకు తెలుగుదేశం ఎంపీల మీద మీరు విచారణ జరిపించండి అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేఖ రాశారు. ఇక వాళ్ళు ఇవాళ బీజేపీ ఎంపీలై బీజేపీ నాయకులై మారిపోయారు. సో ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు రాజకీయ ప్రక్రియ ఎలా జరుగుతోంది, ఎలా మీరు ఆఖరికి నవీన్ ముంబై ఎయిర్పోర్ట్ జీవీకే వాళ్ళు అమ్మనంటే జీవీకే పై కూడా సిబిఐ ఈడీ వెళ్ళిన తీరు మనం చూసాము. అంటే బిజినెస్ పీపుల్ విషయంలో కూడా కేంద్ర సంస్థల వ్యవహార సరళి అనుమానాలకు ప్రశ్నలకు దారి తీస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్న తర్వాత రాజకీయాలు మీకు ఏ స్థాయికి దిగజారాయి. తీవ్రంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాఘవ్ చెద్దా ఇవాళ బీజేపీ తరఫున నిన్న రాజ్యసభలో స్టార్ స్పీకర్ బీజేపీ తరఫున నిన్నటి దాకా ఎంత యాక్టివ్ గా బీజేపీని క్వశ్చన్ చేశారు. అది కళ్ళ ముందు కనబడుతుంటే ఏమనాలి జనం. రాఘవ్ చెద్దా వాజ్ అన్ ఐకానిక్ అపోజిషన్ లీడర్ కదా. అపోజిషన్ వైపు నుంచి ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన పాపులర్ స్పీకర్. ఇవాళ ఆయన అధికార పక్షాన వైపు నిలబడి బ్యాటింగ్ చేస్తుంటే ఆయనకేమనిపించడం లేదో, కానీ ఆయన చూసిన లక్షలాది మంది యువత అసలు ఈ ప్రజాస్వామ్యమా, ఇది ఇంకేంటి, ఇలా రాజకీయాలు దిగజారితే ఎట్లా అని మాట్లాడుకోవడం లేదు. సోషల్ మీడియాలో మీరు చూడండి రాఘవ్ చెద్దా పైన ఏ రకమైన మీమ్స్ వస్తున్నాయని. ఇలా మీకు అవినీతి పరులందరినీ మీకు ప్రతిపక్షాలు ఉంటే అవినీతి పరుల ముద్ర వేసి అధికారంలో ఉన్న మరుక్షణం అధికార పార్టీకి అనుకూలమైన మరుక్షణం వారి పైన ఏమీ ఉండని వైనం చూశాక ఇలా కేసులతో బెదిరించి పార్టీలోకి తీసుకుంటున్నారు అనేటువంటి అనుమానాలు వస్తున్నప్పుడు అభిజిత్ దీప్కి అన్నదానికి విశ్వసనీయత వస్తుంది అన్నాను తప్ప నేను అది నిజమని నేనేమి నిర్ధారించలేను. కానీ పాలిటిక్స్ ద వే బీజేపీ రన్నింగ్ పాలిటిక్స్, బీజేపీ మాత్రమే చేసిందా, గతంలో ఇతర పార్టీలు చేయలేదా? కానీ బీజేపీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్ అన్నారు కదా. పార్టీ విత్ డిఫరెన్స్ అనకండి, మేము కూడా ఇతర పార్టీ లాగానే అనండి, అభ్యంతరం ఏం లేదు. ఇక అన్ని రాజకీయాలు అట్లే ఎడ్సొచ్చాయి.
పొలిటికల్ కల్చరే అట్లా చచ్చింది, రాజకీయాలు అని కుళ్ళి కంపు కొడుతున్నాయి అనుకుంటా. భారతీయ జనతా పార్టీ విత్ డిఫరెన్స్, నరేంద్ర మోడీ లీడర్ విత్ డిఫరెన్స్ అన్నారు గనక సహజంగానే ఈ ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ సువేంద్ర అధికారి పైన, ఆయన అవినీతి పైన, ఆయన స్టింగ్ ఆపరేషన్లో దొరికిన తీరు పైన అవేళ చేస్తూ బహిరంగ సభల్లో మాట్లాడింది సువేంద్ర అధికారి తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నప్పుడు. ఇవాళ ఆయన ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా నరేంద్ర మోడీ వచ్చింది చూసినప్పుడు సహజంగానే ఎవరికైనా ఏమనిపిస్తుంది ఆ సీన్ చూస్తే? అశోక్ చౌహాన్ పక్కన పెట్టుకొని మోడీ మాట్లాడితే బహిరంగ సభల్లో నిన్న దాకా ఆయన ఆదర్శ సొసైటీ కుంభకోణంలో నిందితుడు అని చెప్పి మీరే ఆరోపించాక చూస్తున్న వారికి ఏమనిపిస్తుంది? ప్రజాస్వామ్యంలో ఇదేమి మేము మా పార్టీలో ఎవరైనా చేరొచ్చు అనుకుంటే ఆటోమేటిక్ గా మన ఇలాంటి జరుగుతుందేమో అనేటువంటి డౌట్, అనుమానం ప్రజలకు రాకపోతుందా? ఇక అభిజిత్ దీప్కే మోదీనే టార్గెట్ చేస్తూ ఉన్నారు. ప్రధాని పదవి నుంచి మోదీ తప్పుకుని ఇన్ఫ్లుయెన్సర్ గా మారాలి అని చెప్పి కూడా ఎద్దేవా చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని కూడా మార్చేస్తామంటూ ఉన్నారు. సార్, ఒక సెటైరిక్ గా స్టార్ట్ అయింది కాక్రోచ్ జనతా పార్టీ, ఆ తర్వాత ఆన్లైన్ ఉద్యమంగా చూసాం, తర్వాత ఆఫ్లైన్ కి వచ్చింది, ఒక ప్రభావం చూపించింది, కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సినంత పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్నే మార్చేస్తామంటూ ఉన్నారు సార్. ప్రభుత్వాన్ని మార్చేస్తామో, మారుతుందా లేదా అనేది ప్రజల పై చేతిలో ఉంటది. మీకు అయితే అన్న కాంటెక్స్ట్ ఏంటి? అది పొలిటికల్ స్టేట్మెంట్ లాగా కనిపించవచ్చు, కానీ దానికి ఇఫ్ అన్నారు, విద్యార్థులపై వేధింపులను నిలిపివేయాలి, నిలిపివేయకపోతే అన్నారు. సో నిలిపివేస్తే కూడా మారుస్తామనలేదు. అంటే ఒక అపోజిషన్ లీడరు మాకు ఈ ప్రభుత్వం అంటే నచ్చదు, ప్రభుత్వాన్ని మార్చేస్తాం అనడం వేరు. ఒక మూమెంట్ కు లీడ్ చేస్తున్న వ్యక్తి మా పైన వేధింపులు ఆపకపోతే మేము ప్రభుత్వాన్ని మారుస్తాం అనడం వేరు. రెండు స్టేట్మెంట్లను మనము విడగొట్టి చూస్తే కలవది. మీకు ముందు ఏ కండిషన్ లో అన్నారో అన్నది లేకుండా ఓన్లీ ప్రభుత్వాన్ని మార్చేస్తామంటే అదేంది, వీరేమి ప్రతిపక్ష పార్టీ అవతారం ఎత్తారా, వీళ్ళకి ఏం సంబంధం, వీళ్ళే రాజకీయ పార్టీ కాదు కదా అనే క్వశ్చన్ వస్తుంది. బట్ ఏ ఉద్యమంలోనైనా ఇలాంటి అంశాలు అనివార్యంగా వస్తాయి. రైతు ఉద్యమంలో మా సమస్యలు పరిష్కరించకపోతే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం అని అనడము సహజం. మీరు ఎనీ మూమెంట్కి వెళ్ళండి, సో ఖబర్దార్ నినాదాలు ఇస్తుంటారు. దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ పొలిటికల్ కమ్యూనికేషన్. సో అది కానీ అల్టిమేట్ గా ఈ యువజన ఉద్యమము రాజకీయాల్ని మార్చేస్తాయా, ఎన్నికల్ని మారుస్తాయా అంటే టూ ఎర్లీ టు సే. ఎందుకంటే బీజేపీకి ఉన్న కెపాసిటీ, నరేంద్ర మోడీకి ఉన్న కెపాసిటీని మనం తక్కువ అంచనా వేయలేం. మీకు 2024లో 240 సీట్లకు పడిపోయి ఇక బీజేపీ పని అయిపోయింది, మోడీ పని అయిపోయింది అని అనుకున్న సమయంలో మీకు వరుస పెట్టి హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, బెంగాల్, అస్సాం ఇలా వరుస పెట్టి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు కదా. అందువల్ల మీకు బీజేపీస్ కెపాసిటీ, మోడీస్ కెపాసిటీ టు రివైవ్ అనేది మామూలు కెపాసిటీ కాదు. అందువల్ల మీకు 2014లో ప్రైమ్ మినిస్టర్ అయ్యాక 2015 బీహార్ ఎలక్షన్స్ లోనే బీజేపీ ఓడిపోయింది. అప్పుడు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలు పార్టీకి ఒక లేఖ కూడా రాశారు, మీకు దీనికి అకౌంటబిలిటీ ఎవరు ఉండాలి, ఇలా బీజేపీ ఓడిపోయింది అని. తర్వాత మీకు 11 ఏళ్ల పాటు అధికారంలో గెలుస్తూనే ఉన్నారు కదా. ఈవెన్ టుడే నరేంద్ర మోడీ ఏ మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్. ఈవెన్ టుడే 12 ఏళ్ల తర్వాత కూడా మీకు ఏ సర్వేలైనా చూడండి, మూడ్ ఆఫ్ ద నేషన్, ఇండియా టుడే సర్వే కావచ్చు, ఇతర సర్వేలు చూడండి, మీకు ప్రైమ్ మినిస్టర్ గా ఎవరు ఉండాలి అనుకుంటే మోర్ దెన్ 50% నరేంద్ర మోడీ పేరు చెప్తున్నారు. మీకు ఒక 3-4% మోడీ తగ్గచ్చు, 5-6% రాహుల్ గాంధీది పెరగవచ్చు, కానీ డైరెక్షన్ ఆఫ్ ద పీపుల్స్ మోడీలో మాత్రం తేడా లేదు. అది కూడా మోడీకి రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ కూడా ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉంది. దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మీకు ఏకోన్ముఖంగా బీజేపీని ఎదుర్కొనేటువంటి పరిస్థితిలో ఈ రోజు ఎలక్టోరల్ స్ట్రెంగ్త్ లేదు. బీజేపీ కెపాసిటీ టు మెండ్ ప్రతిపక్ష పార్టీల్ని
చీల్చడంలో, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాన్ని కూల్చడంలో, ప్రతిపక్షాలను నిలువున ముక్కలు చేయడంలో బీజేపీకి ఉన్న కెపాసిటీ, దానికి ఉన్న అసలు అన్అబాష్డ్ అంటారు ఇంగ్లీష్ లో, అంటే ఎలాంటి శేషభిషలు లేకుండా ప్రభుత్వ పార్టీలు ఎలా చీలుస్తున్నారో మనం చూస్తున్నాం. తృణమూల్ కాంగ్రెస్, శివసేన, ఎన్సిపి పార్టీల్ని ఎలా ఏకిపారేస్తున్నారో చూస్తున్నాం. ఇవన్నీ దీంతో పాటు నరేటివ్ ని కూడా ఎలా తనకు అనుకూలంగా తిప్పుకోగలుగుతారు. మీకు డిమానిటైజేషన్ ఇస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. డిమానిటైజేషన్ ఇస్ ఎ పాలసీ డిజాస్టర్, పాలసీ బ్లండర్. మీకు ఇంతవరకు ఒక్క నయా పైసా బ్లాక్ మనీ కూడా పట్టుకున్నామని ప్రభుత్వమే చెప్పలేదు, వేరే వాళ్ళు పక్కకు పెట్టాలి. ఇంకో మేము డిమానిటైజేషన్ ద్వారా ఇంకో ఈ బ్లాక్ మనీ గుర్తించాం, ఇంకో ఈ బ్లాక్ మనీ హోల్డర్ను గుర్తించామని ఇప్పటివరకు చెప్పారా? ఇంతవరకు చెప్పలేదు. మీకు పైగా బ్లాక్ మనీ మొత్తం వైట్ అయిపోయింది. ఒక రకంగా డిమానిటైజేషన్ బ్లాక్ మనీ ఉన్న వారికి వరంగా మారింది. అది వ్యూహాత్మకంగానే అలాగే డిజైన్ చేశారా, లేదా దాని రిజల్ట్ అలా వచ్చిందా అనే డిబేట్ ఉండొచ్చు. కానీ రియాలిటీ ఏంటి? బ్లాక్ మనీ వైట్ చేసుకోవడానికి డిమానిటైజేషన్ ఉపయోగపడింది. మీకు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ చేసిన అఫిడవిట్ లో 3 లక్షల కోట్ల బ్లాక్ మనీ తిరిగి బ్యాంకింగ్ సిస్టమ్ లోకి రాదు, అది నల్లధనం కదా అన్నారు. కానీ రాంది ఎంత? కేవలం 10,000 కోట్లే. అంటే మొత్తం 3 లక్షల కోట్ల బ్లాక్ మనీ వైట్ చేసుకున్నారు. ఇది ఇంత ఓపెన్ గా జరిగిన డిమానిటైజేషన్ నష్టపోయిందా బీజేపీ? ఏమాత్రం నష్టపోలేదు. పైగా డిమానిటైజేషన్ వల్ల మీకు కంప్లీట్ అగ్రికల్చర్ ఎకానమీ, స్మాల్ స్కేల్ సెక్టారు, మీకు పెట్టి ట్రేడ్, క్యాష్ ఇంటెన్సివ్ సెక్టార్స్ అన్ని దెబ్బతిని ఇప్పటి వరకు కోలుకోలేదు. ఈవెన్ టుడే కూడా మీకు ఎకానమీ 6-7% మధ్యలోనే కొట్టుకుంటోంది. ఒకప్పుడు మీకు 2014 కన్నా ముందు వరస్ట్ సినారియాలకు కూడా 8% గ్రోత్ రేట్ ఉండే. మీకు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది? డిమానిటైజేషన్ దెబ్బకు ఇండియన్ ఎకానమీ ఈనాటికి బయటపడలేదు. ఆ దెబ్బకు అయినా కూడా డిమానిటైజేషన్ వల్ల ప్రభుత్వం నష్టపోయిందా? డిమానిటైజేషన్ తర్వాత జరిగిన ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ లో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది. ఎందుకు? డిమానిటైజేషన్ అనేది పేద ప్రజల కోసం నరేంద్ర మోడీ సంపన్నుల సంగతి తేలుస్తున్నాడు అనే నరేటివ్ బీజేపీ బిల్లు చేయగలిగింది, ప్రజల్ని నమ్మించగలిగింది. అందువల్ల పర్సెప్షన్ మేనేజ్మెంట్ లో, ప్రాపగండాలో మీకు పోస్ట్ ట్రూత్ యుగం, సత్యానంతర ప్రపంచం ఇది. అంటే ఏది వాస్తవంతో సంబంధం లేదు, ఏది నువ్వు ఏం చేస్తావు అన్నదంతో సంబంధం లేదు, నువ్వు జనాల్ని ఎలా నమ్మిస్తావు అన్నదే క్రైటీరియా అవుతుంది. అందులో నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీకి ఉన్న కెపబిలిటీ ముందు ఏ రాజకీయ పార్టీ కూడా పోటీ పడలేదు. ఆ పార్టీకి ఉన్న కెపాసిటీ ముందు మీరు ఇవాళ కూడా చూడండి, ఇంత క్రైసిస్ వచ్చి 1 నెల రోజులు పైగా ఏమీ మాట్లాడలేదని మోడీ పైన విమర్శలు వచ్చాక మోడీ ఇన్స్టాగ్రామ్ లో చేస్తున్న యుద్ధం చూస్తే మనకు అర్థమవుతుంది కదా. మీకు అర్ధరాత్రి వీడియో మై డియర్ ఫ్రెండ్స్ అనుకుంటూ మొదలైతే వర్టికల్ వీడియోలు, నిన్న కూడా ఇంకో వీడియో రిలీజ్ చేశారు. ఇలా ప్రైమ్ మినిస్టర్ యుద్ధ ప్రాతిపదిక మీద ఇన్స్టాగ్రామ్ వీడియోలు, రీల్స్ చేయడం మామూలుగా చేయడం లేదు. సో మీకు అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళు అది చూసే కదా ప్రైమ్ మినిస్టర్ ఇన్ఫ్లుయెన్సర్ గా చాలా పవర్ఫుల్ గా పనిచేస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ బాధ్యత ఇంకెవరికన్నా అప్పచెప్పి టోటల్ గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయితే అని దీప్కే లాంటి వాళ్ళు ఎద్దేవా చేస్తానికి కారణం ఏంటి? చాలా ఎఫెక్టివ్ గా, ఎఫిషియెంట్ గా దాన్ని కౌంటర్ చేసేటువంటి పని నరేంద్ర మోడీ చేస్తున్నారు. సో అందువల్ల బీజేపీ కెపాసిటీ మీకు ఎమోషనల్ ఇష్యూస్ వాడడంలో మీకు సమయానికి ఏ పుల్వామాలు వస్తాయా, ఏ బాలాకోట్లు వస్తాయా, ఏ పహల్గామ్లు వస్తాయా, ఏ సింధూర్లు వస్తాయా, ఏ రామ్ టెంపుల్ లాంటి ఇంకేదైనా ఇష్యూ వస్తుందా, యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తుందా, ఇలా ఎమోషనల్ ఇష్యూస్ ముందు పెట్టడంలో కూడా బీజేపీ కెపాసిటీ అంతా ఇంత కాదు. ఇన్ని రకాల కెపాసిటీ ఉన్న పార్టీని ఒక ఈ ఇష్యూతోనే ఎన్నికల్లో ఓడిస్తాము అనేది మనం ఇప్పటికిప్పుడు నిర్ధారించలేము. రైతు ఉద్యమం అంత బలంగా జరిగింది, పెద్ద ఎత్తున ఏడాది పాటు జరిగింది, కానీ ఆ ఉద్యమాన్ని కూడా తట్టుకొని ఎన్నికల్లో గెలిచారు కదా. అందువల్ల ఇట్ ఇస్ వేర్ టూ ఎర్లీ టు ప్రిడిక్ట్, ఎన్నికల్లో దించేస్తాం అనేది క్లెయిమే తప్ప యాజ్ ఆఫ్ నౌ మనం టూ ఎర్లీ టు మేక్ ఎనీ వ్యాలిడ్ ప్రిడిక్షన్. అయితే రాజకీయాల్లో మాత్రం ఒకటి ఎవరు శాశ్వతం కాదు. అసలు అత్యంత శక్తివంతమైన నాయకులు కూడా ప్రజాస్వామ్య ప్రచండ పవనాల ముందు
కొట్టుకపోయిన ఉదాహరణ మనకు భారత ప్రజాస్వామ్యంలో ఉంది. దానికి ఉదాహరణ ఎమర్జెన్సీ అనంతర ఎన్నికలు 1977. మీకు ఇందిరాగాంధీని ఎవరు ఓడించగలుగుతారు? ఇందిరాగాంధీ శక్తి ముందు ఎవరు నిలబడతారు? అసలు ఏ రాజకీయ పార్టీ అయినా అసలు ఉందా అనుకున్న సమయంలో మీకు జనతా పార్టీ గెలిచింది. అసలు 83లో అసలు కాంగ్రెస్ పార్టీకి ఎవరెదురున్నారు? ప్రతిపక్షాలు అన్ని సీట్లలో పోటీ చేసే పరిస్థితిలోనే లేదనుకున్న సమయంలో ఎన్టీ రామారావు ప్రభంజనం 8 నెలల్లో ప్రభుత్వాన్ని మార్చింది. డిఎంకేలు ఏడీఎంకేలు తప్ప అసలు అక్కడ పోటీ ఎవరున్నారు? డిఎంకే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఏడీఎంకే ఇప్పటికీ అపోజిషన్ లో బీజేపీతో కలిసి ఫార్మిడబుల్ గా ఉందనుకున్నప్పుడు విజయ్ వచ్చి సునామీ లాగా ఇద్దరిని తుడిచేసి ఎన్నికల్లో గెలిచిన వైనం చూసాం. అందువల్ల డెమోక్రసీ అట్ ద కెపాసిటీ టు త్రో సర్ప్రైజింగ్ వర్డిక్ట్స్ కదా. ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్ అంటూ ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక జాబ్ అప్లికేషన్ కూడా రాయలేరు. వేల సంఖ్యలో ఇంజనీరింగ్ విద్యార్థులు, అంటే ప్రతి ఏటా కూడా 1,10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తూ ఉన్నారు. బట్ వాళ్ళకి అంత స్కిల్ ఉండట్లేదు, స్టాండర్డ్ ఉండడం లేదు అని మాట్లాడారు. బట్ సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకి అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిల్అప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నారు. మీరు అలా నుంచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊర్లో ఉన్న పిల్లల్ని పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిల్అప్ చేయమని. ఇది క్రిమినల్ బేస్డ్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్న చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయిన ఉద్యోగం అంటారు, నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు. మావాడు ఇంజనీరింగ్ చదివి పెద్ద పెద్ద చదువు చదివింది సార్ అంటే పేరెంట్స్కి తెలియదు కదా. సంవత్సరానికి 1,10,000. సార్, అంటే మీరు జంజీలను విమర్శిస్తూ ఉన్నారు, వాళ్ళ మీద నోరు పారేసుకున్నారు అంటూ బిఆర్ఎస్ నాయకులు రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఈ రేవంత్ క్రిమినల్ వేస్ట్ వ్యాఖ్యలపై హరీష్ స్పందించారు. నువ్వు చేసేది లేదు. ఇంజనీరింగ్ పిల్లల్ని పట్టుకొని మీరు ఇంజనీరింగ్ విద్యార్థులంతా క్రిమినల్ వేస్ట్ అని యావత్ ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానపరిచే విధంగా, ఆ విద్యార్థులకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను అవమానపరిచే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. ఆయనకు అసలు ఏం మాట్లాడతాడో తెలియదు. నువ్వు చేసేది లేదు. ఇంజనీరింగ్ పిల్లల్ని పట్టుకొని మీరు ఇంజనీరింగ్ విద్యార్థులంతా క్రిమినల్ వేస్ట్ అని యావత్ ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానపరిచే విధంగా, ఆ విద్యార్థులకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను అవమానపరిచే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. సార్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ స్టాండర్డ్స్ అంత దారుణంగా పడిపోయాయి సార్. ఒక ప్రొఫెసర్ గా మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్ అని రేవంత్ రెడ్డి అన్నారు. విద్య, ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అంటారా అని హరీష్ రావు అడిగాడు. సో అందులో ఈ విద్యార్థుల్ని క్రిమినల్ వేస్ట్ అనలేదు. విద్య, ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్ గా మారింది అని. ఆ పదము టోన్, సీఎం మాట్లాడినంత టోన్ చూస్తే ఏదో ఇన్సల్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మాట్లాడినట్టే లేదు. అది ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎలా పడిపోతున్నాయి అనే అంశాన్ని రైజ్ చేసే విధంగా ఉంది. అందువల్ల ఆయన కూడా క్రిమినల్ వేస్ట్ అన్న పదం వాడడం కరెక్టా కాదా, ఇంకేదన్నా వేరే పదం వాడాల్సి ఉందనా, అది సెమాంటిక్స్ ఇష్యూ. అది నాకు అంత ఇంపార్టెంట్ కాదు. పాలిటిక్స్ లో సహజంగానే ఓ నాయకుడు ఒకటి మాట్లాడితే ఇంకో నాయకుడు దాంట్లో తప్పులు వెతుకుతారు, అది రాజకీయాల్లో భాగం. కానీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ హారబుల్ గా ఉందన్నమాట నిజం. ఇది కాదని ఎవరైనా అనగలరా? ఇది రియాలిటీ కదా. మనము ప్రతిదాన్ని రాజకీయ కోణంలోనే చూడాల్సిన అవసరం లేదు. ఓ పదం అటా ఇటా తర్వాత చర్చించుకోవచ్చు, పదాలు ముఖ్యం కాదు. ఎసెన్స్ ఏంటి? ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఘోరంగా ఉంది అని ముఖ్యమంత్రి అన్నారు. ఘోరంగా లేదు అని ఏ రాజకీయ పార్టీని చెప్పగలుగుతుందో? అద్భుతంగా ఉంది. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇండియాలో కానీ వండర్ఫుల్ గా ఉందని చెప్పగలుగుతారా? మీరు నాస్కామ్ రిపోర్ట్లు చూడండి, మీకు సిఐఏ రిపోర్ట్లు చూడండి, అసోచామ్ రిపోర్ట్లు చూడండి. ఎంప్లాయబిలిటీ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఈజ్ వెరీ వెరీ లో అని చెప్పి ప్రభుత్వ నివేదికలు కాదు, కార్పొరేట్ రంగ నివేదికలే చెప్తున్నాయి కదా. మీరు మాకు ఎల్ఎన్టీ చీఫ్ చెప్పాడు, మాకు ఒక టాలెంటెడ్ మెకానికల్ ఇంజనీర్ దొరకడం లేదు అని. మీకు నేషనల్ అసోసియేషన్ ఫర్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ నాస్కామ్ చెప్పింది, మాకు టాలెంటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కొరత ఉంది అని. ఒకవైపు ఏమో నిరుద్యోగం ఉంది మన దేశంలో, ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ ఉంది.
అదే సమయంలో ఎకానమీస్ అనేది ప్రాబ్లమ్ ఆఫ్ క్వాలిటీతో సఫర్ అవుతోంది. మీకు హై క్వాలిటీ మ్యాన్ పవర్ లేక ఇవాళ ఇండియన్ ఎకానమీ విలవిలాడుతోంది. ఇది వాస్తవం. మనం రాజకీయ పార్టీలు కూడా ఈ పదాల గురించి, సెమాంటిక్స్ గురించి వాద ప్రతివాదాలు చేసుకున్న కన్నా ఆనెస్ట్ గా ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇంజనీరింగ్ ఎడ్యుకేషనే కాదు ఇతర ఎడ్యుకేషన్ కూడా. ఇప్పుడు మేము యూనివర్సిటీలో చూస్తుంటే ఆవేదన, ఇలా ఎకనామిక్స్ లో పిహెచ్డి చేశాక ఒక ఎకనామిక్ కాన్సెప్ట్ పైన ఒక అర్ధగంట ఒక మాట్లాడడము, లేదు ఒక 2 పేజీలు రాయడము ఎంతమందికి సామర్థ్యం ఉంటుంది? అందరినీ అవమానించడం కాదు, రియాలిటీ చెప్తున్నాను. మేము జర్నలిజం ఉంది, జర్నలిజంలో మాస్టర్ చేశాం సార్, రిపోర్టింగ్ లో 80% వచ్చిందంటారు. మీరు ఒక న్యూస్ రిపోర్ట్ రాయమంటే రాయలేని దుస్థితి కనబడుతుంది. ఇది మనము కాదని అనగలమా? సో అందువల్ల మీకు ఇది ఎవరిని అవమానించడమో కన్నా కూడా ఇస్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్. నేను మీకు మాస్టర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MITకి వెళ్ళాను. అక్కడ స్టూడెంట్స్ ల్యాబ్కి వెళ్తే నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళు మినీ రోబోట్స్ తయారు చేస్తున్నారు స్టూడెంట్స్ ప్రాక్టికల్ వర్క్ లో. ఇప్పుడు మన దగ్గర మీ స్టూడెంట్స్ మినీ రోబోట్స్ తయారు చేస్తే ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ చూపెట్టారు నాకు. మీకు అట్లీస్ట్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వారిని ఒక ఐఫోన్ కు కావలసినటువంటి సాఫ్ట్వేర్ డెవలప్ చేయగలుగుతారా? యాప్ లో ఇప్పుడంటే ఈవెన్ ఏ వచ్చాక ఎవరమైనా వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు, ఏ యాప్ డిజైన్ చేసుకోవచ్చు. ఒకప్పుడు యాప్ డిజైన్, ఐఫోన్ కావాల్సిన యాప్ డిజైన్ చేసే కెపాసిటీ ఉందా అనే ప్రశ్న వచ్చేది. అందువల్ల మనకు ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక బేసిక్ స్కిల్స్ అనేది రిడెండెంట్ అయిపోతున్నాయి. నాకు బేసిక్ స్కిల్ ఉంది అంటే లాభం లేదు. అన్లెస్ యూ హ్యావ్ అడ్వాన్స్డ్ స్కిల్ అన్నా ఉండాలి, అడ్వాన్స్డ్ ఫంక్షనల్ నాలెడ్జ్ అన్నా ఉండాలి. లేకపోతే ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. అందువల్ల దిస్ ఈస్ ద క్రైసిస్ ఆఫ్ ఇండియాస్ హైయర్ ఎడ్యుకేషన్. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనే కాదు, మీకు రాసి పెరుగుతోంది, క్వాలిటీ పెరగడం లేదు. ఇది ఒక ఛాలెంజింగ్ గా ఉన్నమాట. ఇక మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అయినా దేనికి కారణం ఏంటంటే తప్పులు పిల్లలది కూడా కాదు, మనం విద్యార్థులను తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. విద్యార్థులు చాలా అద్భుతమైనటువంటి నైపుణ్యం ఉన్న వాళ్ళు ఉంటారు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్, మన ఎగ్జామినేషన్ సిస్టమ్ ఆ ప్రాక్టికల్ ఓరియంటేషన్ అనేది లేకుండా పోతుంది. ప్రాక్టికల్ ఓరియంటేషన్ లేనప్పుడు మీకు ఏ రకమైన పరిస్థితి వస్తుంది? మీకు ఇప్పుడు కాదు, మా యూనివర్సిటీ ఒక జోక్ ఉండేది. జి రామరెడ్డి వైస్ ఛాన్సలర్ గా ఉన్న సమయంలో మీకు ఆయన ఒక వైస్ ఛాన్సలర్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వెళ్ళారట. వెళ్తే ఆ గోడ కాస్త మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి, కొంత ఇబ్బందికరంగా ఉంది కన్స్ట్రక్షన్. ఇదేంటి అంటే సివిల్ ఇంజనీర్ ఇచ్చాను సార్, ఇక ప్లాన్ రాలేదు అన్నారట. మరి మీరెవరు అని అడిగారట. నేను సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్, మీ బిల్డింగ్ డిపార్ట్మెంట్ బాగా చేయాలని ఇంకో సివిల్ ఇంజనీర్ ప్లాన్ గీయాలన్నా అని. అంటే ఏ స్థాయిలో ఉంటుందంటే ప్రాక్టికల్ ప్రపంచానికి దూరంగా ఉంటుంది. యూనివర్సిటీ షుడ్ లీడ్ ఇండస్ట్రీ. ఆ పరిస్థితులు యూనివర్సిటీస్ ఉన్నాయా? అలాంటి అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేస్తున్నామా? నాకు అనుభవం, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉంటూ ద ఇండిపెండెంట్ అనే పత్రికకు రాసేవాడిని. ఉదయాన్నే పేపర్లో నా పేరు చూస్తే మా ప్రొఫెసర్ అప్రిషియేట్ చేయాల్సింది పోయి, నువ్వు నిన్ను ఎక్కడ వెళ్ళావు, ఇది ఎప్పుడు రాసావు, ఆ టైంలో నువ్వు మరి కాలేజీలో లేవా, డిపార్ట్మెంట్ ఎగ్గొట్టిపోయావా అని నన్ను అడిగేవారు. అరే నువ్వు ఒక జర్నలిజం టీచరు, పేజ్ 1లో వార్త రాస్తున్నాడు, జర్నలిజం స్టూడెంట్ కి ఎంత ఇన్స్పైరింగ్ గా ఉంటుందని నన్ను మెచ్చుకోవాల్సింది పోయి 1,00,000 ప్రశ్నలు అడిగేవారు. ఎక్కడ పోయినా నువ్వు, ఏ టైంలో వెళ్ళి రాసినవి, ఇది ఎందుకు? ఆ రకంగా మన వ్యవస్థలు ఉన్నాయి. మీకు నేను ఎకానమిస్ట్ లో రాసినా నాకు ప్రమోషన్ రాదు, అదే తార్నాక జర్నల్ ఆఫ్ లా అండ్ తార్నాక జర్నల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో రాస్తే నాకు ప్రమోషన్ వస్తుంది. నువ్వు ఎకానమిస్ట్ రాసిన మాకు అనవసరం, ఎకానమిస్ట్ మేము గుర్తించాం. మేము గుర్తించేది ఇంకో ఈ నల్లకుంట జర్నల్, తార్నాక జర్నల్ గుర్తిస్తాం. ఇది యూనివర్సిటీలో ఉండేటువంటి సిస్టమ్. ఇది మీకు నీవు టాప్ నేషనల్ మీడియాలో మాట్లాడినవా, ఇంటర్నేషనల్ మీడియాలో మాట్లాడినవా, నీకు ఎకనామిక్ టైమ్స్ లో రాసినవా, హిందుస్థాన్ టైమ్స్ లో రాసినవా, అవన్నీ మాకు అనవసరం. మాకు ఇంకో ఈ నల్లకొండ జర్నల్ ఆఫ్ సోషల్ సైన్స్, తార్నాక జర్నల్ ఆఫ్ సోషల్ సైన్స్ రాసినవా లేదా, అలా రాత్రి ప్రమోషన్ ఇస్తాం, లేకపోతే ఇయ్యం.
ఈ రకమైనటువంటి వ్యవస్థ యూనివర్సిటీస్ లో ఉంది. సో అందువల్ల అటు వెరీ బిగ్ ఛాలెంజ్ అండ్ క్రైసిస్. మీకు అమీర్పేటకి వెళ్ళండి, జిరాక్స్ సెంటర్లో ప్రాజెక్ట్ రిపోర్ట్లు దొరుకుతాయి. సో ఏఐ వచ్చాక మీకు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ గనక మనం ఈ క్రైసిస్ అడ్రస్ చేయకపోతే ఇట్స్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్ రాబోతుంది మన పిల్లలకు. ఇలా మీరు ఒక విలేజ్ అసిస్టెంట్ పోస్ట్, కానిస్టేబుల్ పోస్ట్ మరి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎందుకు పోటీ పడుతున్నారు? మరి దీనికి ఆన్సర్ ఎవరు చెప్పాలి? ఇలా కానిస్టేబుల్ పోస్ట్ కి అడ్వర్టైజ్ చేస్తే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పోటీ పడుతున్నారు. ఒక విలేజ్ అసిస్టెంట్ కు ఎగ్జామ్ పెడితే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పోటీ పడుతున్నారు కదా. సో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇవాళ చిన్న చిన్న పోస్టులకు కూడా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చారు. అది పిల్లల్ని తప్పు పట్టలేము, వ్యవస్థను తప్పు పట్టాలి, ప్రభుత్వాలు తప్పు పట్టాలి. ఎవరైనా ముఖ్యమంత్రి ఉండని, ఎవరైనా ప్రభుత్వాలు ఉండనియండి, స్కిల్ డెవలప్మెంట్ లేదన్నది వాస్తవం కదా. అందువల్ల మనం ఇలాంటి ఇష్యూస్ పైన పాలిటిక్స్ వదిలేసి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఒక ఆల్టర్నేట్ ప్లాన్ ఏంటి? రేవంత్ రెడ్డిని కూడా నువ్వు క్రిమినల్ వేస్ట్ అంటావా, జంజీని అవమానించావా అనే పొలిటికల్ పాయింట్ కన్నా సంతోషం ఇప్పటికైనా నీ ప్రభుత్వం గుర్తించింది ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ లో క్వాలిటీ లేదని. మరి మీ ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ ఏంటి? రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎలా మారుస్తుంది అని చెప్పండి అని అడుగుదాం మనం. కానీ నువ్వు క్రిమినల్ వేస్ట్ అని జంజీని అవమానిస్తావా అని మరి పొలిటికల్ స్టేట్మెంట్ లో ఉపయోగం ఏంటి? నిలదీయాల్సింది ప్రభుత్వాన్ని ఏంటంటే, అయ్యా మీరే చెప్తున్నారు కదా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇంత దారుణంగా ఉంది, మరి దీన్ని సరి చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఇది ప్రభుత్వాందే కదా, మరి ప్రభుత్వం ఎందుకు చేయడం లేదు అని అడుగుదాం. సైబర్ సెక్యూరిటీ కోర్సులో ఐఐటి కాన్పూర్ లో అడ్మిషన్ దొరకని ఒక విద్యార్థి ఐఐటి కాన్పూర్ వెబ్సైట్ నే హ్యాక్ చేశాడు సార్. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వెంటనే ఐఐటి కాన్పూర్ వాళ్ళు అతన్ని కేసు పెట్టకుండా పిలిచి మాట్లాడుతున్నట్టుగా సమాచారం. సార్ టాలెంట్ ఉంది కానీ అక్కడ సీట్ రాలేదు ఆ విద్య. అంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ పైన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇష్యూ ఏంటంటే, ఐఐటి కాన్పూర్ లో బ్యాచులర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ కోర్సు కూడా సైబర్ సెక్యూరిటీ. అది ఇంపార్టెంట్ ఏంటంటే, అంటే సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి? ఎదుటి వాళ్ళు హ్యాకింగ్ చేయకుండా నీవు ఒక సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ క్రియేట్ చేయడం మీ డేటాకు, నీ సిస్టమ్స్ కు. సో బ్యాచులర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ దానికి అప్లై చేశాడు. అతను ఎలిజిబుల్ కాదు, అతనికి సూటబుల్ క్వాలిఫికేషన్స్ లేవు అన్నారు. సో అతను ఏం చేశాడు? ఐఐటి కాన్పూర్, ఐఐటి చెన్నై రెండు వెబ్సైట్లను హ్యాక్ చేశాడు. మామూలు హ్యాక్ కాదు, రెండింటిని హ్యాక్ చేసి పోస్ట్ చేశాడు. నా ఉద్దేశం వీటిని డ్యామేజ్ చేయడం కాదు, నా ఉద్దేశం నాకు ఇప్పటికైనా నాకు ఒక అవకాశం ఇస్తారేమో చదువుకోవటానికి అని పెట్టారు. సాధారణంగా అయితే హ్యాకింగ్ ఎథికల్ హ్యాకింగ్ ఉంటుంది, ఇది ఎథికల్ హ్యాకింగ్ కిందకి రాదు కదా. నీవు ఇతరుల వెబ్సైట్లను హ్యాకింగ్ చేశావంటే హ్యాకింగ్ అంటేనే నెగిటివ్ కాదు. హ్యాకింగ్ ఎథికల్ హ్యాకింగ్ ఉంటుంది. ఎథికల్ హ్యాకింగ్ అంటే మీకు ఆ సైబర్ సెక్యూరిటీలో ఉండే లోపాలని ఐడెంటిఫై చేయడానికి కూడా హ్యాకింగ్ చేస్తారు. కానీ ఇది ఇతరుల థర్డ్ పార్టీ వెబ్సైట్ కాదు, నీది కాదు కదా. నీ వెబ్సైట్ కాందాన్ని నువ్వు సైబర్ సెక్యూరిటీ బ్రీచ్ చేసావంటే డేటా థెఫ్ట్ కిందకి వస్తుంది, క్రిమినల్ కేసు యాక్చువల్ గా. కానీ ఐఐటి చాలా క్రియేటివ్ గా స్పందించింది, అది అప్రిషియబుల్ అంటే. సో క్రియేటివ్ గా స్పందించి ఆ యూత్, ఆ బిడ్డ క్రియేటివిటీని, టాలెంట్ ను గుర్తించింది. కేసు పెట్టకుండా, ఎందుకంటే ఇంటెన్షన్ ఈజ్ నాట్ క్రిమినల్. ఇంటెన్షన్ వాటికి ఏదో నష్టం చేద్దామని కాదు. మీరు నాకు ఐఐటిలో సైబర్ సెక్యూరిటీ చదువుకోవడానికి సీట్ ఇస్తలేరు, మీ వెబ్సైటే ఇంత వీక్ గా ఉందని నేను బయట పెడుతున్నా. మరి అంటే ఆఖరికి ఏ ఐఐటి అయితే స్టూడెంట్ కు టాలెంట్ లేదని రిజెక్ట్ చేసిందో ఆ ఐఐటికే టాలెంట్ లేదని చూపెట్టిండు. నీకన్నా నాకు ఎక్కువ టాలెంట్ ఉన్నా, చూడండి నీ వెబ్సైట్ ని నేను హ్యాక్ చేసి పడేసిన. మరి నీవు మాకు సైబర్ సెక్యూరిటీలో నాకు సీట్ ఇవ్వనంటున్నావు, మరి నీ సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ఎట్లా ఏడ్చి చూడండి అని చెప్పి క్వశ్చన్ చేసినట్టు అయింది. అందువల్ల ఐఐటి గుర్తించి అతనికి నెక్స్ట్ ఈ సెషన్ లో అయిపోయింది, కానీ నెక్స్ట్ అడ్మిషన్ సీజన్ లో అడ్మిషన్ ఇవ్వడానికి ఇవాళ ఐఐటి డిసైడ్ చేసింది. దిస్ ఈజ్ హౌ ఇన్స్టిట్యూషన్స్ షుడ్ రియాక్ట్. నిజంగా అప్రిషియేట్ చేయాలి. మీకు అందుకే మనం చాలా మంది ఉంటాం చూడండి. ఇప్పుడు మార్క్ జకర్బర్గ్ ఇదే కాలేజ్ డ్రాప్ అవుట్ అయ్యి ఇలా ఫేస్బుక్ నిర్మించారు. అలా అని చెప్పి అందరూ కాలేజ్ డ్రాప్ అవుట్ అయితే బాగుపడతారని కాదు. బిల్ గేట్స్ అన్నారు,
I am not a gold medalist in any university, but the gold medalist of the world's best universities work under me అన్నాడు. నేను గోల్డ్ మెడలిస్ట్ కాను, కానీ ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీస్ లో ఉన్న గోల్డ్ మెడలిస్టులు నా దగ్గర పనిచేస్తారు అని. అంటే మన చదువుకు, నైపుణ్యానికి, చదువుకు, జ్ఞానానికి మధ్య ఒక మేజర్ గ్యాప్ ఇక్కడ కనబడుతుంది. అంటే నాలెడ్జ్ అండ్ స్కిల్ కు మీ ఎడ్యుకేషనల్ డిగ్రీ, ఎడ్యుకేషనల్ పర్ఫార్మెన్స్, ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్స్ మధ్య అనూహ్యమైన గ్యాప్ ఉంది. నా కొడుకు ఐఐటి ప్రిపేర్ అవ్వటానికి రామయ్య గారి ఇన్స్టిట్యూట్ లో ఎగ్జామ్ రాయించాను. రామయ్య గారు నాకు ఎమ్మెల్సీగా కొలీకు, నేనంటే ఆయన చాలా అభిమానం. నా ప్రతి ఎన్నికల్లో నాకు క్యాంపెయిన్ చేశారు. రామయ్య గారికి నాకు నా అనుబంధం వల్ల అందరూ ఏమనుకున్నారంటే మా వాడికి ఏముంది సీట్ ఇచ్చేస్తారు అనుకున్నారు. కానీ రామయ్య సార్ చంద్రబాబు నాయుడే చెప్పాడు ఒకసారి, అసలు నేను అడిగితే కూడా ఇవ్వలేదు రామయ్య గారు అని చెప్పి. సో రామయ్య గారి దగ్గరికి పట్టుకెళ్ళాను. మా వాడు రాసిన ఎగ్జామ్ పేపర్ తీసాడు. తీసి, చూడు నాన్న, నాగేశ్వర్ నాకు కొడుకు లాంటి వాడు, నువ్వు మనమల్ లాంటివి, నీకు సీట్ ఇవ్వడానికి నాకే అభ్యంతరం. సీటు కాదు, నా ఇంట్లో కూర్చుండబెట్టి నీ చదువు చెప్తా, కానీ నీ పర్ఫార్మెన్స్ అప్ టు ద మార్క్ లేదు గనక నీకు ఇవ్వలేని సీటు అన్నాడు. సో ఐఐటి కోచింగ్ కు రాలే సీటు, ఐఐటిలో సీట్ రాలే. ఇవాళ మావాడు గూగుల్లో పనిచేస్తూ నాకు చెప్తున్నాడు, నానా ఆ రోజు నాకు ఐఐటి సీట్ రాలేదు, కానీ నా దగ్గర ఐఐటీస్ పనిచేస్తున్నారు. వాని టీంలో వాని కింద ఐఐటీస్ పనిచేస్తున్నారు. సో అంటే ఏంటి, వాట్ డస్ ఇట్ ఇండికేట్? సో డెలైట్ లో పనిచేసినప్పుడు వాడు చెప్పాడు నా కింద ఐఐటీస్ పనిచేస్తున్నాను అని. మరి ఐఐటిలో సీట్ రాలేదు కదా, రాలేదు. ఐఐటి దట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ లైఫ్. అక్కడే మనం అర్థం చేసుకోవాలి. మీకు రామకృష్ణన్ వెంకట్రామన్ అని, ఆయనకు ఐఐటిలో సీట్ రాలే. ఐఐటిలో సీట్ రాక బిఎస్సి కెమిస్ట్రీ చేశాడు, ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి, పిహెచ్డి కెమిస్ట్రీ చేసి, కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ పొందాడు. నోబెల్ ప్రైజ్. మీకు మరి ఐఐటి సీట్ రాని వ్యక్తి మరి కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ ఎట్లా వచ్చింది అంటే, మన దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకటి వ్యవస్థ నేర్చుకోవాలి. నాలెడ్జ్, స్కిల్, అకాడమిక్ పర్ఫార్మెన్స్, ఎంట్రన్స్, ఎగ్జామినేషన్ ఇవన్నీ ఒకటి కాదు. వ్యవస్థ ఇంప్రూవ్ కావాలి అంటే తన ఎగ్జామినేషన్ మెజర్మెంట్ లోనే ఎక్కడో లోపాలు ఉన్నాయని. అదే సమయంలో పిల్లలు కూడా కాన్ఫిడెన్స్ పెట్టుకోవాలి. ఒక ఎంట్రన్స్ లో సీట్ రాకపోతే, లేదు ఒక జాబ్ రాకపోతే, అది లైఫ్ ఇస్ నాట్ ద ఎండ్. యూ కెన్ డూ మిరాకిల్స్. అందులోనే మిరాకిల్ చేయొచ్చు, ఇతరత్ర మిరాకిల్ చేయొచ్చు, అందులో కూడా చేయొచ్చు, ఇతరత్ర చేయొచ్చు. నాకు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ లో లాస్ట్ లో సీట్ వచ్చింది, ఎండింగ్ లో. నీకు అది కూడా లాస్ట్ కు కొన్ని 2-3 సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్ ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ లో నాకు జర్నలిజంలో సీట్ వచ్చింది. మరి నేను ఇలా జర్నలిజంలో ఏ స్థాయిలో ఉన్నాను, మరి నాకు స్పాట్ అడ్మిషన్ లో సీట్ వచ్చింది. ఒక్క ఛాన్స్ అయితే అడ్మిషన్ లో సీటే రాకపోయేది. మరి నేను ఇలా జర్నలిస్ట్ గా పనికిరాలేదా? ఈ స్థాయిలో ఎలా ఉండగలిగాను? అందువల్ల మనకు అంటే అకాడమిక్ ప్రపంచానికి, ఇండస్ట్రీకి మధ్య ఉన్న గ్యాప్ అర్థం చేసుకోవాలి. క్రియేటివ్ గా కూడా ఇన్స్టిట్యూషన్ చేంజ్ కావాలి. ద వే యూ టెస్ట్ ద పీపుల్, ద వే యూ ఐడెంటిఫై చేయాలి. అన్ఫార్చునేట్లీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఫిల్టరేషన్ లాగా మారిపోయినాయి. అలా కాకుండా రియల్ టాలెంట్ ను గుర్తించగలిగితే, ఎందుకంటే ప్రపంచం మారిపోతుంది, ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మనం ఉన్నాం. సో అందువల్ల ఖచ్చితంగా దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. సైబర్ సెక్యూరిటీ కోర్సుకు పనికిరారన్న బిడ్డ ఆ ఐఐటి వెబ్సైట్ ని హ్యాక్ చేసి ఐఐటి సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ఇంత వీక్ గా ఉందని నిరూపించాడంటే ఇండియాలో ఎంత గొప్ప టాలెంట్ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా.